నమస్కారం. రేపటి ఆశల వారధి యువకు స్వాగతం. ఇంటర్మీడియట్ విద్యార్థి జీవితాన్ని, లక్ష్యాన్ని నిర్దేశించే కీలక దశ. నింగిని చీల్చుకువెళ్లే అస్త్రాల్ని తయారు చేసే శాస్త్రవేత్తలు కావాలన్నా, దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే ఆర్థికవేత్తలు కావాలన్నా ఇంటరే వారధి. ఏడాది పాటు నేర్చుకున్న విజ్ఞానాన్ని వారం 10 రోజుల్లో నిర్వహించే పరీక్షల్లో అర్థవంతంగా ఎలా వివరించాలి, అధిక మార్కులు తెచ్చుకునేందుకు ఎలా సన్నద్ధం కావాలి, ఒత్తిడిని అధిగమించి గెలుపు వాకిట ఎలా నిలబడాలి, ఈ ప్రశ్నలకు సమాధానం ఇస్తోంది యువ విజయీ భవ. నీట్, జేఈఈ, సిఏసిపిటి వంటి పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు ఇన్నాళ్లు విద్యార్థులు ఇంటర్ మార్కులపై దృష్టి సారించేవారు. మారిన పరీక్షల విధానం ఇంటర్ మార్కులు ప్రాధాన్యతను తగ్గించింది. విద్యార్థుల ముందు సరికొత్త సవాళ్లను ఉంచింది. పోటీ పరీక్షల్లో విజేతగా నిలుస్తూ వార్షిక పరీక్షల్లోనూ ఉత్తమ ఫలితాలు సాధించేందుకు నిపుణులు ఇస్తున్న సూచనలు ఇప్పుడు చూద్దాం. ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. జూనియర్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు జనవరి 28, జనవరి 30 ఎన్విరాన్మెంటల్ అండ్ ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్షలతోనూ, సో అదేవిధంగా ఫిబ్రవరి 3వ తేదీ నుంచి కూడా ప్రాక్టికల్ సీనియర్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్, సో ఇద్దరికి జూనియర్ యాజ్ వెల్ as సీనియర్కి థియరీ ఎగ్జామినేషన్స్ మార్చి 1 నుండి ప్రారంభమవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో అంటే గతానికి ఇప్పటికీ వచ్చేటప్పటికి ముఖ్యంగా తేడా సైన్స్ స్ట్రీమ్లోనే కొంత ఎక్కువగా కనపడుతుందని చెప్పొచ్చు. కారణం, గతంలో సైన్స్ స్ట్రీమ్లో ఒక విద్యార్థి చేసేటప్పుడు వాళ్ళకి ఇంటర్మీడియట్ మార్కుల యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుండేది. సో ఇటు ఎంపీసీ విద్యార్థులకైతే జేఈ మెయిన్ పరంగా దాదాపుగా 40% అనే ఉద్దేశంతోనూ, సో అదేవిధంగా బైపీసీ విద్యార్థులకు వచ్చేటప్పుడు కూడా ఎంసెట్టే రాస్తూ ఉండేవాళ్ళు కాబట్టి 25% ఇంటర్మీడియట్ మార్కుల యొక్క ప్రాధాన్యతతో కూడుకుని పరీక్షలు జరుగుతున్నాయి. కాబట్టి విద్యార్థి మీద రిలేటివ్గా ఒత్తిడి అనేది తనకి తెలియకుండానే చాలా ఎక్కువగా వచ్చేది. కానీ ఈ సంవత్సరం నుంచి కూడా అటు జేఈ మెయిన్ వైపు తీసుకున్నా, లేక ఇటు బైపీసీ విద్యార్థులకు నీట్ పరీక్ష పరంగా తీసుకుంటూ వచ్చినా, లేదా ఎంఈసీ విద్యార్థులకి సిఏసిపిటి లాంటి ఏ పోటీ పరీక్ష తీసుకున్నా కూడా నేడు ఇంటర్మీడియట్ పరీక్షల యొక్క ప్రాధాన్యత ఏమీ లేకుండా పోయింది. సో అయితే ఇప్పటికి కూడా ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఎంసెట్ పరీక్ష ఏదైతే జరుగుతుందో దానిలో గతంలో ఏదైతే తీసుకుంటూ వచ్చారో అదే 25% వెయిటేజ్ అని చెప్పినది ఇప్పుడు కూడా ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రతి విద్యార్థి కూడా అసలు ఇంటర్మీడియట్ పరీక్షకు దృష్ట్యా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందా, లేక ఇంటర్మీడియట్ పరీక్షలను పూర్తిగా వదిలిపెట్టి కేవలం ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్స్ వైపే ఈ టైంలో కూడా ఫోకస్ చేసుకోవాలా అనేది చాలామంది విద్యార్థులు ఉన్న ప్రశ్న. అయితే ఈ బోర్డ్ ఎగ్జామినేషన్స్ అని చెప్పినది ఖచ్చితంగా విద్యార్థి మొదటి నుంచి కూడా కొంత ప్రాధాన్యత తీసుకుని రావాల్సిన అంశం ఉంది. కారణం, తను ఒక ఎలిజిబిలిటీ రావాలి అంటే జేఈ మెయిన్ పరీక్ష రాయాలి, లేక జేఈ అడ్వాన్స్ పరీక్ష రాయాలి, లేదా నీట్ పరీక్ష రాయాలి, లేదా ఇంకొక పరీక్ష రాయాలని చెప్పారంటే ప్రాథమికంగా తను క్వాలిఫైయింగ్ అయ్యేది ఇంటర్మీడియట్ ఆధారంగానే. అలాగే ఏ పోటీ పరీక్ష ప్రశ్నపత్రం తీసుకున్నా కూడా దానిలో ఏర్పడే అధిక శాతం ప్రశ్నలు అని చెప్పినది ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పాఠ్యాంశాల నుంచే ఉంటున్నాయి, కానీ బయట కాదు. కాబట్టి విద్యార్థి ఇప్పుడు కూడా అంటే వెయిటేజ్ లేదు అనే అంశంతో దాన్ని వదిలిపెట్టకుండా ఈరోజు కూడా ఆ ప్రాధాన్యత పూర్తి స్థాయిలో తీసుకుని ఇంటర్మీడియట్ పరీక్షల వైపు దృష్టి సారించవలసిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. అయితే ఈ సందర్భంగా విద్యార్థులకి రకరకాల ప్రశ్నలు అంటే లైక్ మనకి ప్రశ్నాపత్రంలో ఏ విధంగా రాస్తే బాగుంటుంది, ముందు ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, తర్వాత ప్రశ్న ఏ విధంగా చేయాల్సి వస్తుంది, ఎగ్జామినేషన్ 3 గంటల టైం మేనేజ్మెంట్ ఏంటి అనే దాని మీద చాలా రకాలైన సందేహాలు వస్తున్నాయి. సో ఆ సందేహాలు విద్యార్థులతోనే పంచుకుంటే బాగుంటుంది. ఐమ్ ధృతి ఆఫ్ జూనియర్ ఎంపీసీ. సార్, ఇప్పుడు మాకు 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ విఎస్ఏక్యూస్, సెక్షన్ బి ఎస్ఏక్యూస్, సెక్షన్ సి ఎల్ఏక్యూస్. మేము జనరల్గా ఎల్ఏక్యూస్, ఎస్ఏక్యూస్ ఆ తర్వాత విఎస్ఏక్యూస్ రాస్తుంటాం. ఇది మాకు టైం సేవ్ అయ్యి ఎక్కువ మార్క్స్ వస్తాయని రాస్తుంటాం. ఇది కరెక్ట్ ఆర్డర్ అయినా మేము రాసేది? అది ఒక విద్యార్థిని బట్టి అది మనం ఏ ఆర్డర్లో వెళతాము అని చెప్పినది. అంటే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ విఎస్ఏక్యూ, లేదా ఎస్ఏక్యూ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, లేదా ఎల్ఏక్యూ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, ఈ 3 విభాగాలు తీసుకున్నప్పుడు నువ్వు అన్నట్లుగా ఎక్కువ మంది విద్యార్థులు ఎల్ఏక్యూలతో ప్రారంభిస్తుంటారు. కారణం ఏంటంటే మనం టెక్స్ట్ బుక్ మొత్తం తీసుకుంటే అది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్ కావచ్చు, సెకండ్ ఇయర్ సిలబస్ కావచ్చు, ఒక సబ్జెక్ట్లో ఎల్ఏక్యూ క్వశ్చన్స్ అనేది ఒక 3, 4, 5, 6 ఒక రిజర్వ్డ్ క్వశ్చన్స్ లాగా ఉంటున్నాయి. వాటిల్లోనే వస్తున్నాయి. కాబట్టి ప్రతి విద్యార్థికి తెలిసిన ప్రశ్న ఇది అవుతుంది అనే ఉద్దేశంతో విద్యార్థి దాన్ని ఆన్సర్ చేయడం ప్రారంభిస్తున్నారు. అయితే జనరల్గా మనకి చూసుకోవాల్సింది ఏంటని చెప్పారంటే ఈ పేపర్ వాల్యుయేషన్ జరిగేటప్పుడు పేపర్ వాల్యూ చేసే వ్యక్తి కూడా అతను కూడా ఒక హ్యూమన్ బీయింగే కాబట్టి
మీకు ఇనిషియల్గా ఏదైతే ఇంప్రెషన్ మీరు క్రియేట్ చేసుకుంటారో ఆ పేపర్ వాల్యూ చేసేటప్పుడు అది త్రూఅవుట్ ది అంటే అతను వాల్యూ చేసినంతసేపు కంటిన్యూ అవుతుంది. కారణం మనకి ఒక పేపర్ దిద్దటానికి పేపర్ వాల్యూటర్ మీకు స్పెండ్ చేస్తున్న టైం 5 నుంచి 6 నిమిషాలు. సో ఆ స్థానంలో అతనికి మొదటిగా ఎల్ఏక్యూ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ రాస్తే మీరు కనీసం 2 పేజీల నుంచి 3 పేజీలు రాస్తున్నారు. దాన్ని అంత లైన్ టు లైన్ వర్డ్ టు వర్డ్ అతను చదివే అధ్యాపకులు ఉంటారు, చదవని అధ్యాపకులు కూడా ఉండొచ్చు. ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే క్యాజువల్గా ఓకే ఏదో రాశారు అన్నట్టుగా రైట్ పెట్టి మార్కులు ఏదో ఇచ్చుకుంటూ పోయే ప్రమాదం ఉంది. అయితే బెటర్ ఆప్షన్ ఏంటి అని అంటే జనరల్గా 60 మార్కులకి 60 మార్కులు తెచ్చుకోవడం లేదా 75 మార్కులు 75 మార్కులు తెచ్చుకోవడం అనేది డిసైడ్ చేసే క్వశ్చన్స్ విఎస్ఏక్యూ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఈ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ని మొదటగా రాయటం విద్యార్థి ప్రారంభించారు అని చెప్పి అనుకుంటే సో మొదటి 10 ప్రశ్నలకి మనకి ఈ విఎస్ఏక్యూ రాసేటప్పుడు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ బోర్డు యొక్క నిబంధన ఏంటంటే అది 2 లైన్లు దాటకూడదు. వీలైనంత వరకు ఒక పదము లేక ఒక లైన్లో పూర్తి చేయాలి. మ్యాక్సిమం 2 లైన్స్ మించి ఉండదు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఈ 10 క్వశ్చన్లు వరుస క్రమంలో అంటే మనం విఎస్ఏక్యూ రాసేటప్పుడు ఉన్న ఇంకొక రూల్ ఏంటంటే అవన్నీ 10 క్వశ్చన్లు వరుస క్రమంలోనే రాయాలి. కానీ నువ్వు 1 రాసి 5 రాసి 2 రాసి 7 రాస్తాయని చెప్పినట్టు కాదు. ఇంటర్మీడియట్ రూల్స్ ప్రకారం ఖచ్చితంగా 1 to 10 ఆర్డర్లో రాయాలి. సో 10 క్వశ్చన్లు ఆర్డర్గా రాసి ఒక విద్యార్థికి ఆ 10 కరెక్ట్ అయినాయి అని చెప్పనంటే ఆటోమేటిక్గా ఆ 10 చూడడానికి ఒక పేజీ లోపలే ఆ 10 క్వశ్చన్స్కి ఆన్సర్స్ కనపడతాయి. ఎప్పుడైతే అవి కనపడి 10 x 2 20 మార్కులు వచ్చాయో ఆ పేపర్ దిద్దే వాల్యూటర్కి ఖచ్చితంగా మీ పేపర్ చాలా బాగుంది అన్న ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఆ ఇంప్రెషన్తో నెక్స్ట్ 4 మార్క్స్ నెక్స్ట్ 8 మార్క్స్ వాటికి వెళితే డెఫినెట్గా మీరు 100% మార్కులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదర్వైజ్ లేదంటే ఎస్ఏక్యూ ఎల్ఏక్యూలో జనరల్గా ఆ వాల్యూటర్ చేసే పని ఒక 1/2 మార్క్ 1 మార్క్ అలా తగ్గించుకుంటూ వెళితే మీకు అది 90%కో 95%కో ఆగిపోయే ప్రమాదం. సో అలా కాదు, మేము ఒక యావరేజ్ స్టూడెంట్ జస్ట్ నాకు పాస్ మార్కులు వస్తే చాలు, సో ఆ 35% మార్క్స్ మాత్రమే నాకు వస్తాయి అని ఫీల్ అయిన స్టూడెంట్స్ లేక బార్డర్లో ఉన్న స్టూడెంట్స్కి అయితే మాత్రం ఇప్పుడు మీరు అడిగిన వరుసక్రమం పర్ఫెక్ట్. అంటే మొదట లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ రాయడం. ఎందుకంటే అతనికి 10 క్వశ్చన్స్లో ఒక 2-3 వచ్చినప్పుడు మళ్ళీ అది నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయొచ్చు. సో దానికోసం ఎల్ఏక్యూలు ముందు చెప్పుకొని దాని తర్వాత వాళ్ళు ఎస్ఏక్యూ అండ్ విఎస్ఏక్యూ ఆర్డర్లో ఎవరంటే జస్ట్ బార్డర్లో ఉన్న అంటే 50% వరకు మార్కులు తీసుకునే సాధించే విద్యార్థులు అయితే అది బెటర్ ఆప్షన్ అవుతుంది. కాదు నాకు కనీసం 80% పైన లేక 100% వరకు మార్కులు రావాలి అని భావించే ఏ విద్యార్థి అయినా కూడా ఆర్డర్ బెటర్ ఏంటంటే విఎస్ఏక్యూ రాసి దెన్ ఎస్ఏక్యూ రాసి దెన్ ఎల్ఏక్యూ ఆర్డర్లో వెళ్ళగలిగితే డెఫినెట్గా వాళ్ళు స్కోర్ చేసుకోవడం బెటర్ అవుతుంది. నా పేరు గాయత్రి సార్. నాది కొంచెం స్లో రైటింగ్, నేను నెమ్మదిగా రాస్తాను. ఇంగ్లీష్ ఎగ్జామ్లో చాలా ఎస్సేస్ పారాగ్రాఫ్స్ చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అవన్నీ రాసేసరికి లాస్ట్ గ్రామర్కి వచ్చేసరికి టైం తక్కువ ఉండడం వల్ల టెన్షన్ వచ్చేసి చాలా గ్రామర్ మర్చిపోతున్నాను. అలా నాకు మార్క్స్ తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ ఇంగ్లీష్లో టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి? మళ్ళీ ఇంగ్లీషే కాకుండా వేరే సబ్జెక్ట్లో కూడా సెక్షన్ ఏ విఎస్ఏక్యూస్, సెక్షన్ బి ఎస్ఏక్యూస్, సెక్షన్ సి ఎల్ఏక్యూస్, ఈ 3 అవర్స్లో ఆ 3 సెక్షన్స్కి ఎంతెంత టైం ఇవ్వచ్చు? మంచి టైం మేనేజ్ చేసుకొని ఎలా ఎగ్జామ్ రాయొచ్చు? మంచి క్వశ్చన్ అమ్మా. ఇక్కడ మీకు వచ్చేటప్పటికి అసలు బేసిక్గా ఆర్డర్ వైపే కొంచెం మార్చుకోవడానికి ప్రయత్నించినమ్మా. ఎందుకంటే మీరు ఎల్ఏక్యూలు రాసి విఎస్ఏక్యూలకు వస్తాము అనే కంటే అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా తీసుకున్నప్పుడు ఎస్ఏ రాసి గ్రామర్కి వస్తాం అనే కంటే కూడా రివర్స్ ఆలోచించండి. గ్రామర్ చేసి ఎస్ఏలకి వెళ్ళండి. ఎందుకంటే ఎప్పుడైతే గ్రామర్లో మీరు బెటర్గా చేస్తారో మీకు 60 మార్కులకి అక్కడ గ్రామర్ అని చెప్పినది పూర్తిగా మీరు 100% మీరు ఎప్పుడైతే స్కోర్ చేయగలుగుతారో డెఫినెట్గా అదర్ పార్ట్కి వచ్చేటప్పటికి త్వరగా క్లోజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ మార్క్స్ స్కోరింగ్ కూడా బెటర్ అవుతుంది. సో అండ్ ఈ పార్ట్ అంటే విఎస్ఏక్యూ లేదా ఇక్కడ గ్రామర్ పార్ట్ తీసుకుంటూ వచ్చినప్పుడు అక్కడ క్వశ్చన్ తెలుసు తెలియదు అంతవరకే వెళ్తూ ఉంటుంది తప్పించి దానికి టైం పట్టడం అనేది ఏమి ఉండదు. మ్యాక్సిమం మనకు 10 క్వశ్చన్లు మీరు ఆన్సర్ రాయడానికి కూడా 10 నిమిషాల మించి ఏ విద్యార్థికి కూడా కాలం పట్టదు. సో ఇంగ్లీష్ తీసుకున్నా కూడా మీరు మొత్తం ఆన్సర్ చేయడానికి 15 నుంచి 20 నిమిషాల మించి పట్టదు గ్రామర్కి. రిమైనింగ్ 2.5 అవర్స్ మీకు ఉండేది ఈ ఎస్ఏక్యూ ఎల్ఏక్యూలకే కాబట్టి అందువల్ల దానికి అంత సమయం పట్టదు. మీరు ఆర్డర్ మార్చుకుని మీరు ప్రయత్నించి చూడండి, డెఫినెట్గా బెటర్గా చేయొచ్చు. అలాగే దయచేసి మీరు ఎస్ఏక్యూలో కానీ ఎల్ఏక్యూలో కానీ తెలిసిందంతా రాయటం కాదు, ఆ క్వశ్చన్ ఏది అడిగారో దానికి సూటిగా సమాధానం చెప్పడం అలవాటు చేసుకోండి. కానీ సో మనకి దీనికి సంబంధించిన ఈ పదానికి సంబంధించిన అంతా కూడా రాయాలనే కాన్సెప్ట్ నుంచి బయటకు వస్తే డెఫినెట్గా మన ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఏది తీసుకున్నా కూడా ఆ 3 గంటల వ్యవధిలో ఆ ప్రశ్నపత్రాన్ని 2 సార్లు రాయొచ్చు.
అంత టైం ఉంటుంది. సో కాబట్టి టైం మేనేజ్మెంట్ అని చెప్పినది కొంచెం ఆర్డర్ మీరు మార్చి మళ్ళీ రిపీట్ చేసి 1-2 నమూనా పరీక్షల ద్వారా మీరు ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా వితిన్ 2.5 hours యూ కెన్ కంప్లీట్ ది ఎగ్జామ్. ఏడాది పాటు కష్టపడి చదివినా బాగా సన్నద్ధమైన 3 గంటల్లో పరీక్ష రాసే విధానమే విద్యార్థుల్ని విజేతగా నిలుపుతోంది. ఉక్కిరిబిక్కిరి చేసే ఒత్తిడిని అధిగమిస్తూ ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అధిక మార్కుల్ని సంపాదించుకునేందుకు విద్యార్థులు పాటించాల్సిన జాగ్రత్తల్ని వివరిస్తున్నారు నిపుణులు. నా రైటింగ్ అంత గొప్పగా ఉండదు. సో నాది టెన్త్ క్లాస్లో కూడా రైటింగ్ వల్ల మార్క్స్ తక్కువ వచ్చాయి. అలానే ఇంటర్లో కూడా రైటింగ్ అనేది ఇంపార్టెంట్ రోల్గా ప్లే చేస్తుందా? అంటే రైటింగ్ అనేది డెఫినెట్గా ఇంపార్టెంట్ రోల్ ఉంటుందమ్మా. సో అయితే ఆ రైటింగ్ ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది కాబట్టి మనం ఒక శిల్పిలాగా చెక్కుతూ పోదాం అక్షరాలని చెప్పానంటే ఇందాక అనుకున్నట్టుగా ఆ టైం చాలకపోవచ్చు. సో రైటింగ్ ఏదైనా కానివ్వండి, మీరు ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోవాల్సింది పేపర్ని నీట్నెస్ చక్కగా మెయింటైన్ చేయండి. అంటే రాయడం కొట్టేయటం ఆ విధంగా చేయకుండా నీట్నెస్ చక్కగా మెయింటైన్ చేస్తూ, అలాగే అట్లీస్ట్ మనం రాసేది పేపర్ వాల్యూ చేసే ఆయనకి అర్థమయ్యే రీతిలో ఉండేటట్లుగా రాయడానికి ప్రయత్నించండి. తర్వాత మీరు ఏదైనా ఎక్స్ప్రెషన్ ఉన్నా లేదా ఒక డెరివేషన్ ఉన్నా కూడా ఫైనల్ కంక్లూజన్స్ బాక్స్ రూపంలో పెడుతురండి. సో అలాగే ఏదైనా ప్రశ్న జవాబు రాసిన తర్వాత దానికి సంబంధించి ఫైనల్ కంక్లూజన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అండర్లైన్ చేయడం కొంచెం అలవాటు చేసుకోండి. సబ్ హెడ్డింగ్స్ అనేది రాయండి. సో ఇవేవైతే ఎప్పుడైతే ఫాలో అవుతూ వస్తారో కొంత అట్లీస్ట్ హ్యాండ్ రైటింగ్ బాగుంది బాగలేదనే కంటే కూడా నీట్నెస్ చక్కగా మెయింటైన్ చేయగలిగితే డెఫినెట్గా మీరు 100% మార్కులు సాధించవచ్చు. నా పేరు దానియా. నాకు అంబిగ్యూటీ ఉంది. సపోజ్ ఒక క్వశ్చన్కి మనం 2 వేస్లో ఆన్సర్స్ ఇవ్వచ్చు. ఆ క్వశ్చన్ని నేను ఎస్ఏక్యూ ఫస్ట్ సెక్షన్ ఏలో ఒకసారి రాసేసాను, మళ్ళీ పేపర్ మొత్తం కంప్లీట్ అయ్యాక దాన్ని లాస్ట్లో ఇంకోసారి రాసా. సో ఇప్పుడు పేపర్ ఎవాల్యుయేటర్కి ఏ మెథడ్ కరెక్ట్? ఈ ఆస్పెక్ట్కి వచ్చేటప్పటికమ్మా అంటే లైక్ చాలా అంటే కొంతమంది విద్యార్థులు సో ఒకే ప్రశ్నకి 2-3 దగ్గర ఆన్సర్ రాసి సో దీన్ని మొదటి దగ్గర ఒకసారి అంటే సెక్షన్ ఏలో ఒకసారి మధ్యలో ఎక్కడైనా ఒకసారి మళ్ళీ ఆఖరిలో ఒకసారి ఈ విధంగా 2-3 సార్లు ఒకే ప్రశ్నకి ఆన్సర్ రాస్తే దాన్ని ప్రయత్నిస్తుంటారు. కానీ 100% అది తప్పు. ఎందుకంటే మనకి పేపర్ వాల్యూ చేసే ఆయన మన పేపర్ కోసం 5-6 నిమిషాల నుంచి స్పెండ్ చేయట్లేదు. ఎప్పుడైతే మీరు ఒక ప్రశ్నకి మీరు ఆన్సర్ చేస్తున్నారో వాల్యూ చేయగానే దాని మార్క్ తీసుకెళ్ళి ఫ్రంట్ పేజీలో ఎంటర్ చేస్తారు దాన్ని. సో అది పోస్టింగ్ అని చెప్పినట్టు. సో ఆ మొదటి పేజీలో ఎంటర్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్రశ్నకి వాల్యూ చేసుకుంటూ వస్తే అతనికి డెఫినెట్గా ఇరిటేట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ప్లస్ జనరల్గా మొదటిసారి ఎంటర్ అయిన దానికంటే రెండోసారి ఎంటర్ అయిన దాన్ని తీసుకొచ్చి వేయరు. అంటే యాజ్ పర్ నార్మ్స్ అయితే ఒకవేళ ఆ సెకండ్ టైం మీరు రాసినప్పుడు ఈ బెటర్ మార్క్ వచ్చిండుంటే దాన్ని ఎంటర్ చేయొచ్చు అని చెప్పేది. కానీ అదే ప్రశ్న కాబట్టి డెఫినెట్గా ఆ వాల్యుయేటరు ఖచ్చితంగా కన్సిడర్ చేయరు. సో అందుకని మీరు దానిలో ఏది బెటర్ ఆన్సర్ అనుకుంటారో దాన్ని మాత్రమే ప్రజెంట్ చేయడానికి ప్రయత్నించండి. కానీ సో ఒకే ఆన్సర్ని 2 రకాలుగా 2 ప్లేసుల్లో రాయడం అని చెప్పినది మాత్రం దయచేసి అవాయిడ్ చేయండి. సార్ ఇప్పుడు అందరికీ ఫుల్ మార్క్స్ రాకుండా మార్క్స్ తగ్గేవి ఎక్కువ విఎస్ఏక్యూస్లో సార్. ఇప్పుడు విఎస్ఏక్యూస్ అన్నవి మన మెటీరియల్ నుంచి వస్తాయా లేకపోతే మొత్తం టెక్స్ట్ బుక్ చదివే విఎస్ఏక్యూస్ అటెంప్ట్ చేయగలుగుతామా అన్నది నా క్వశ్చన్ సార్. రైట్. సో విఎస్ఏక్యూస్ అని చెప్పినది మేజర్గా ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ ఉన్న ప్రశ్నలు ఎక్కువగా అడుగుతారు. అంటే స్టూడెంట్కి ఎంతవరకు అర్థమైంది అన్న దాని మీద ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి. గతంలో తీసుకుంటూ వచ్చినప్పుడు మనకి 10th క్లాస్లో సిసిఈ ప్యాటర్న్ లేదు కాబట్టి విద్యార్థులందరూ క్వశ్చన్ ఆన్సర్ మోడ్లో ప్రిపేర్ అయ్యి వచ్చారు. కానీ ఇప్పుడు మీ బ్యాచెస్కి వచ్చేటప్పటికి మీరు ఇక్కడ ఖచ్చితంగా సిసిఈ ప్యాటర్న్లో తరోగా ట్రైన్ అయ్యి వచ్చిన పిల్లలే అవుతున్నారు. అంటే ప్రాథమిక అంశాల మీద పట్టుతోనే ఇవాళ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ కూడా రాస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అది మన ఆబ్జెక్టివ్కి ప్రిపేర్ అయిన ఏ విద్యార్థికి కూడా అవి ప్రాబ్లం కాదు. అయితే ఎక్కడ ప్రిపేర్ అవ్వాలి అని చెప్పానంటే వీలైనంత వరకు కూడా కాదు 100% మీరు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి లైన్ని ఒక క్వశ్చన్ రూపంలో మార్చుకుంటే ఎలా ఉంటుంది అనేది చూడగలిగినప్పుడే మనకి 100% మనం ఆ 2 మార్క్స్ క్వశ్చన్స్లో ఆన్సర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్ మేము ఇప్పటి వరకు సిసిఈ మెథడ్లో ఫాలో అయ్యాం. ఇప్పుడు ఇంటర్లోకి వచ్చేసరికి మొత్తం డిఫరెంట్ మెథడ్. మరి ఈ డిఫరెన్స్ వల్ల పబ్లిక్ ఎగ్జామ్స్కి మాకు మార్క్స్ తగ్గిపోవడం అనే ఎఫెక్ట్ కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా చాలామంది సీనియర్స్ అన్నారు ఇది డిఫరెన్స్ వల్ల కొన్ని మార్క్స్ తగ్గిపోయాయని. అదేమన్నా ప్రభావం పడుతుందా డిఫరెంట్ వల్ల లేక? డెఫినెట్గా సిసిఈ ప్యాటర్న్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మెథడ్స్ వీ కెన్ సే. సో అయితే ఇప్పుడు ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటి అని అంటే ఇప్పుడు సిసిఈ ప్యాటర్న్లోకి వచ్చేటప్పటికి స్టూడెంట్
లాంగ్వేజ్ స్కిల్స్ అని చెప్పి తన ఓన్గా రాయటం అన్ని డెవలప్ చేయడం అనేది చేసాం. సో కాబట్టి ఆ ప్రాసెస్ వల్ల కొద్దిమంది పిల్లలు అర్థం చేసుకోకుండా ఏం మాట్లాడుతున్నారంటే ఇంటర్మీడియట్లో అది లేదు కాబట్టి క్వశ్చన్ ఆన్సర్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇలాగే రాయాలి, ఈ పదమే రాయాలి, ఈ సెంటెన్స్ ఇలాగే రాయాలి, ఈ పదాలు రావడం వల్ల ఈ కన్ఫ్యూజన్ అన్నీ వస్తున్నాయి. అయితే మీరు కోర్ లైన్ని ప్రాపర్గా ట్రాన్స్ఫర్ చేయగలిగితే డెఫినెట్గా మీకు ఎగ్జాక్ట్గా సేమ్ మార్క్సే వస్తాయి. అంటే లైక్ సార్ ఇప్పుడు మాకు న్యూటన్స్ థర్డ్ లా అని చెప్పనంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని ఉంటే మేము ఇలాగైనే రాయాలా సార్ అని చెప్పనేది ఎక్కువగా మాట్లాడుతుంటారు. అలా రాయమని ఎందుకు చెప్తున్నారు అని చెప్పానంటే మీరు అలా రాయినప్పుడు దాంట్లో చాలా పదాలు అంటే యాక్షన్ అంటే ఏంటి, రియాక్షన్ అంటే ఏంటి, ఈక్వల్ అంటే ఈ పదాలని మీరు ప్రాపర్గా ఇంటర్ప్రెట్ చేయలేక వేరే రకంగా రాసినప్పుడు కొంత మిస్ అవుతుంది అనే ఉద్దేశంతో మీరు అలా రాయండి అని చెప్పి అంటున్నారు తప్పించి మీరు ఆ దాంట్లో ఉన్న కంటెంట్ని యాజ్ ఇట్ ఈజ్ మనం ట్రాన్స్ఫర్ చేయడానికి మీరు మీ ఇష్టం వచ్చిన పదాలు వాడుకున్నా ఎటువంటి ఇబ్బంది లేదు. డెఫినెట్గా 10th CCE ప్యాటర్న్ రాసి మేము ఇప్పుడు రావడం వల్ల అడ్వాంటేజా డిసడ్వాంటేజా అంటే ఇంటర్మీడియట్లో కూడా మార్కులు పెరుగుతాయి కానీ తగ్గవమ్మ. ఎందుకంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆ 10 VSAQలు మాత్రమే. ఆ 10 VSAQలు ఇవాళ CCE ప్యాటర్న్లో వచ్చిన ఏ విద్యార్థి అయినా కూడా చాలా బాగా రాయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అది మీకు పాజిటివే అవుతుంది. ఎగ్జామ్స్ అనగానే చాలామంది టెన్షన్ పడతారు. సో ఆ ఎగ్జామ్ టెన్షన్ పోవడానికి టెన్షన్ అనేది ఈ వయసులో ఉన్న విద్యార్థులకి ఒక పరీక్ష రాస్తున్నారు అని అన్నప్పుడు డెఫినెట్ కొంత అనేది ఉంటుంది. అసలు టెన్షన్ లేకపోతే అసలు మన పని కూడా చేయం, టెన్షన్ ఉంటుంది. కానీ అది ఎంతవరకు ఉంటుంది అని అంటే మీరు ఎగ్జామినేషన్ హాల్లో పోయి ప్రశ్నాపత్రం చూసేంత వరకే ఉంటుంది, రైట్? ఒక్కసారి ప్రశ్నపత్రం చూసిన తర్వాత మీ పెన్ స్టార్ట్ అయింది అని చెప్పానంటే ఈ టెన్షను లేక ఇంకో పదాలు ఏవి గుర్తురావు, ఆటోమేటిక్గా ఫ్లో అనేది అలాగే వచ్చేస్తుంది. కాబట్టి దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే మీరు బెటర్ ఏం చేస్తారు అని చెప్పారంటే ఈ ఏజ్ గ్రూప్లో ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ డైలీ కొంచెం డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్తో పాటు కొంచెం మెడిటేషన్ కూడా ఎగ్జామినేషన్ ఇంకొక ఈ 1 month ఉంది కాబట్టి ఈ 1 month ఇవి రెండు కొద్దిగా మీరు డైలీ ఒక 10 నిమిషాలు ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళగలిగితే ఐ థింక్ రేపు ఎగ్జామినేషన్లో కూడా అంత టెన్షన్ లేకుండా ఉండదనను టెన్షన్ లేకుండా ప్రశాంతంగా మీరు పరీక్ష రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 1 month ఉంది ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ కావడానికి. దాని తర్వాత ప్రతి ఎగ్జామ్కి 1 day or 2 day గ్యాప్ ఉంటుంది. సో ఆ 1 day 2 day గ్యాప్స్లో ఎట్లా మనం ప్రిపేర్ కావాలి? మధ్యలో ఉన్న 1 day 2 days అని చెప్పినది మీరు కన్సాలిడేట్ అవ్వడానికి ఉపయోగించుకోవాలి కానీ అది చదవడానికి మాత్రం కాదు. అంటే తాము అని చెప్పినది ఆ ప్రజెంటేషన్ స్కిల్స్ నేర్చుకోవడం. అలాగే ఈ మధ్యలో ఎగ్జామ్ టు ఎగ్జామ్ మధ్యలో ఉన్న గ్యాప్లో మనం తీసుకోవాల్సింది స్టాటిస్టికల్ డేటా లేదా మెమరైజేషన్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిపీట్ చేసుకుంటూ వెళ్ళడమే చేసుకోవాలి కానీ అక్కడ కాన్సెప్ట్స్ నేర్చుకోవడం అనేది తెచ్చేసి పెట్టుకోబాకండి, రైట్? సో అది కేవలం మనకి పునశ్చరణ అంటే రిపిటేషన్ ఆఫ్ ది థింగ్స్ అన్న దగ్గర మాత్రమే వాడండి కానీ అదర్ ఆస్పెక్ట్స్కి మాత్రం వెళ్ళకండి. ఎగ్జామ్ పేపర్స్ బ్లూ ప్రింట్ ప్రకారం వస్తుందా? అంటే జనరల్గా ఇంటర్మీడియట్ బోర్డు నుంచి మనకి బ్లూ ప్రింట్ అని చెప్పినది ఒకటి ఇవ్వడం జరిగిందమ్మా. సో అయితే చాలామంది ఆ బ్లూ ప్రింట్ 100% అలాగే స్టిక్ ఆన్ అవుతాము అని చెప్పని పొరపాటున కొంత వేరియేషన్ వచ్చినప్పుడు సో దాని మీద గొడవలాగా స్టార్ట్ అవుతుంది. కానీ బ్లూ ప్రింట్ అనేది ఎలా ఇచ్చారు మీరు ఒకసారి చూసుకుంటే మేజర్గా ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు దాన్ని ఎన్ని భాగాలు చేయొచ్చు, ఏ భాగం నుంచి ఎన్ని మార్కులు ఇవ్వచ్చు అని చెప్పనేది ఓవరాల్గా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ చాప్టర్ నుంచి మనకు ఒక LAQ ఒక 8 marks క్వశ్చన్ వస్తుంది అని చెప్పానంటే ఒకవేళ 8 marks రాకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా ఏమి ఇస్తారంటే 4 మార్కులు ఇచ్చుంటారు లేదా ఒక 4 మార్కులు 2 మార్కులు క్వశ్చన్లు ఇచ్చుండొచ్చు. సో ఆ 8 మార్కులు అనేది బ్యాలెన్స్ అవుతుంది కానీ మీకు ఖచ్చితంగా ఈ బ్లూ ప్రింట్లో 8 marks క్వశ్చన్స్ ఇక్కడ ఉంది కాబట్టి దీనిలో ఇవ్వాలి, వేరే చాప్టర్లు ఇవ్వద్దు ఆ ఉద్దేశంతో ప్రిపేర్ కాకండి. డెఫినెట్గా ఓవరాల్గా అయితే అంటే ఇంతవరకు తీసుకున్నది కూడా ఈవెన్ 8 marks క్వశ్చన్స్ ఆ చాప్టర్లోనే అనేది 95% ఆఫ్ ది టైమ్స్ దే హ్యావ్ గివెన్ దే అడాప్టెడ్ ది బ్లూ ప్రింట్ యాజ్ ఇట్ ఈస్. ఇన్ వెరీ ఫ్యూ కేసెస్ ఆ బ్లూ ప్రింట్ని కొంచెం అటు ఇటు వెళుతున్నారు. ఆ వెళ్ళినప్పుడు కంగారు పడిపోకుండా కొంచెం దానికి ప్రిపేర్డ్గా వెళ్ళగలిగితే అంటే బ్లూ ప్రింటే సర్వస్వం అని కాకుండా బ్లూ ప్రింట్ని ఒక బేస్ లైన్గా తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఈ ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థి చేసుకోవాల్సింది ఏ పరీక్ష అయినా జరుగుతున్న సమయంలో తను ఈ ఇంటర్మీడియట్ పరీక్షలతో పాటు ఈ ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ కూడా జాగ్రత్తగా చేసుకుంటూ వెళుతూ ఉంటే దానిలో తనకు కావాల్సిన ఈ VSAQ 2 మార్కుల క్వశ్చన్లు కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వచ్చు. సో దానికి తోడు రాబోయే పోటీ పరీక్షలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా విద్యార్థి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే లైక్ మనకి JEE మెయిన్ ఎగ్జామినేషన్ తీసుకుంటూ వస్తే MPC విద్యార్థులు దాదాపు అందరూ రాస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఏప్రిల్ 2వ తేదీనే JEE మెయిన్ ఎగ్జామినేషన్ కాబట్టి సో మన ఆఖరి పరీక్ష మార్చి 14వ తేదీ ఏప్రిల్ 2 అని అంటే మధ్యలో ఉన్న టైం కేవలం మనకి ఒక 15 రోజుల నుంచి 20 రోజుల మధ్యలోనే అవుతుంది కాబట్టి ఆ టైం అని చెప్పినది
కేవలం గ్రాండ్ టెస్ట్లకు మాత్రం ఉపయోగపడుతుంది కాబట్టి ఆ ప్రిపరేషన్ అనేది అంటే లైక్ గ్యాప్ లేకుండా ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్లో కూడా ఆ విద్యార్థి ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో కూడా తరోగా ప్రిపేర్ అవుతూ వెళితే ఎంపీసీ కావచ్చు, బైపీసీ కావచ్చు, అదేవిధంగా ఇటు ఎంఈసీ లేదా సిఈసీ ఆ విద్యార్థులు కూడా డెఫినెట్గా రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి బెటర్గా చేసుకునే అవకాశం ఉంటుంది. పరీక్షల్లో అధిక మార్కులు సాధించేందుకు అనుసరించాల్సిన కీలక ప్రణాళికలు, ప్రధాన వ్యూహాల్ని సంక్షిప్తంగా చూద్దాం. ఫస్ట్ ఇయర్ సిలబస్ కావచ్చు, సెకండ్ ఇయర్ సిలబస్ కావచ్చు, ఒక సబ్జెక్ట్లో ఎల్ఏక్యూ క్వశ్చన్స్ అనేది ఒక 3, 4, 5, 6 ఒక రిజర్వ్డ్ క్వశ్చన్స్ లాగా ఉంటున్నాయి. వాటిల్లోనే వస్తున్నాయి కాబట్టి ప్రతి విద్యార్థికి తెలిసిన ప్రశ్న ఇది అవుతుంది అనే ఉద్దేశంతో విద్యార్థి దాన్ని ఆన్సర్ చేయడం ప్రారంభిస్తున్నారు. ఇనిషియల్గా ఏదైతే ఇంప్రెషన్ మీరు క్రియేట్ చేసుకుంటారో ఆ పేపర్ వాల్యూ చేసేటప్పుడు అది త్రూఅవుట్ ది అంటే అతను వాల్యూ చేసినంతసేపు కంటిన్యూ అవుతుంది. బెటర్ ఆప్షన్ ఏంటి అని అంటే జనరల్గా 60 మార్కులకి 60 మార్కులు తెచ్చుకోవడం లేదా 75 మార్కులు 75 మార్కులు తెచ్చుకోవడం అనేది డిసైడ్ చేసే క్వశ్చన్స్ విఎస్ఏక్యూ, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఈ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ని మొదటగా రాయటం విద్యార్థి ప్రారంభించారు అని చెప్పి అనుకుంటే, సో మొదటి 10 ప్రశ్నలకి మనకి ఈ విఎస్ఏక్యూ రాసేటప్పుడు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ బోర్డు యొక్క నిబంధన ఏంటంటే అది 2 లైన్లు దాటకూడదు. వీలైనంత వరకు ఒక పదము లేక ఒక లైన్లో పూర్తి చేయాలి. మ్యాక్సిమం 2 లైన్స్ మించి ఉండదు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఈ 10 క్వశ్చన్లు వరుస క్రమంలో, అంటే మనం విఎస్ఏక్యూ రాసేటప్పుడు ఉన్న ఇంకొక రూల్ ఏంటంటే అవన్నీ 10 క్వశ్చన్లు వరుస క్రమంలోనే రాయాలి. కానీ నువ్వు 1 రాసి 5 రాసి 2 రాసి 7 రాస్తాయని చెప్పినట్టు కాదు. ఇంటర్మీడియట్ రూల్స్ ప్రకారం ఖచ్చితంగా 1 to 10 ఆర్డర్లో రాయాలి. సో 10 క్వశ్చన్లు ఆర్డర్గా రాసి ఒక విద్యార్థికి ఆ 10 కరెక్ట్ అయినాయి అని చెప్పానంటే ఆటోమేటిక్గా ఆ 10 చూడడానికి ఒక పేజీ లోపలే ఆ 10 క్వశ్చన్స్కి ఆన్సర్స్ కనపడతాయి. ఎప్పుడైతే అవి కనపడి 10 × 2 20 మార్కులు వచ్చాయో ఆ పేపర్ దిద్దే వాల్యుయేటర్కి ఖచ్చితంగా మీ పేపర్ చాలా బాగుంది అన్న ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఆ ఇంప్రెషన్తో నెక్స్ట్ 4 మార్క్స్, నెక్స్ట్ 8 మార్క్స్ వాటికి వెళితే డెఫినెట్గా మీరు 100% మార్కులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎల్ఏక్యూలు రాసి విఎస్ఏక్యూలకు వస్తాము అనే కంటే, అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా తీసుకున్నప్పుడు ఎస్ఏ రాసి గ్రామర్కి వస్తాం అనే కంటే కూడా రివర్స్ ఆలోచించండి. గ్రామర్ చేసి ఎస్ఏలకు వెళ్ళండి. ఎందుకంటే ఎప్పుడైతే గ్రామర్లో మీరు బెటర్గా చేస్తారో మీకు 60 మార్కులకి అక్కడ గ్రామర్ అని చెప్పినది పూర్తిగా మీరు 100% మీరు ఎప్పుడైతే స్కోర్ చేయగలుగుతారో డెఫినెట్గా అదర్ పార్ట్కి వచ్చేటప్పటికి త్వరగా క్లోజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ మార్క్స్ స్కోరింగ్ కూడా బెటర్ అవుతుంది. దయచేసి మీరు ఎస్ఏక్యూలో కానీ ఎల్ఏక్యూలో కానీ తెలిసిందంతా రాయటం కాదు. ఆ క్వశ్చన్ ఏది అడిగారో దానికి సూటిగా సమాధానం చెప్పడం అలవాటు చేసుకోండి. కానీ సో మనకి దీనికి సంబంధించిన ఈ పదానికి సంబంధించిన అంతా కూడా రాయాలనే కాన్సెప్ట్ నుంచి బయటకు వస్తే డెఫినెట్గా మన ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఏది తీసుకున్నా కూడా ఆ 3 గంటల వ్యవధిలో ఆ ప్రశ్నపత్రాన్ని 2 సార్లు రాయొచ్చు. ఈ ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థి చేసుకోవాల్సింది, ఏ పరీక్ష అయినా జరుగుతున్న సమయంలో తను ఈ ఇంటర్మీడియట్ పరీక్షలతో పాటు ఈ ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ కూడా జాగ్రత్తగా చేసుకుంటూ వెళుతూ ఉంటే దానిలో తనకు కావాల్సిన ఈ విఎస్ఏక్యూ 2 మార్కుల క్వశ్చన్లు కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వచ్చు. సో దానికి తోడు రాబోయే పోటీ పరీక్షలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా విద్యార్థి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వి విష్ టు ఆల్ ది చిల్డ్రన్ ఆల్ ద బెస్ట్. ఇంటర్ కెమిస్ట్రీ పరీక్షలకు ఎలా సన్నద్ధమవ్వాలో మరో యువలో తెలుసుకుందాం.